कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नौमि नारायणं हरिं नारीकटाक्षपटुनाराचभयरहित శూరులెరుగుదురు నిన్ను చూచేటి చూపు ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము ఇతరులకు నిన్ను నెరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిను ఇందిరారమణ ఇతరులకు నిన్ను నెరుగతరమా ఇతరులకు నిన్ను నెరుగతరమా రాగభోగ విదూర రంజితాత్ములు మహాభాగులెరుగుదురు నిన్ను ప్రణుతించు విధము ఆగమోక్త ప్రకారాదిగమ్యులు మహాయోగులెరుగుదురు నీ ఉండేటి ఉనికి ఆగమోక్త ప్రకారాదిగమ్యులు మహాయోగులెరుగుదురు నీ ఉండేటి ఉనికి ఇతరులకు నిన్ను నెరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిన్ను ఇందిరారమణ ఇతరులకు నిన్ను నెరుగతరమా ఇతరులకు నిన్ను నెరుగతరమా పరమ భాగవత పద పద్మ సేవా నిజాభర నిరుగుదురు నీ పలికేటి పలుకు పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నీ పలికేటి పలుకు పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువేంకటేశ పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువేంకటేశ ఇతరులకు నిన్ను నెరుగతరమా ఇతరులకు నిన్ను నెరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిన్ను ఇందిరారమణ ఇతరులకు నిన్ను నెరుగతరమా ఇతరులకు నిన్ను నెరుగతరమా శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు వాలిన భక్తి మురక్యదన వారిద తాండవ కేలికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ శశాంకమౌళికి కపాలికి మన్మద గర్వ పర్వమూలికి నారదాది ముని ముఖ్య మనస్సీరుహాలికి నారదాది ముని ముఖ్య మనసరసీరుహాలికి ఆతత
దేశద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికరణేతకు కల్మషజేతకు నత్రాతకు ధాతకు తాపసలోక శుభప్రదాతకు తాపసలోక శుభప్రదాతకు ఆదరముప్ప మృక్యుడు నద్రసుతా హృదయానురాగ సంపాతికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నందన వేదికి మోదక ఖాదికిన్ సమదం మూషక సాదికి సుప్రసాదికి క్షోణితలంబునన్నుదురు శోకక మృత్యును తింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేనికి రక్షతామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి నక్షదాముషక వారిజ పుస్తక రమ్యపానికి శారద నీరదేందు ఘనసార పటీరమరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పనీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతి నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతి అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రస్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దివ్య భాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారి నన్ కృపజూడు భారతి నన్ కృపజూడు భారతి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంపు బన్నిక్క చంద్రుదో పుట్టువు భారతీ గిరిసుతల్లో రాడు భూబోడి తామరలందుండిడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురు తన్వేలు లేములు బాపు తల్లి సిరియుచ్చు నిత్య కళ్యాణముల్ లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతాశోభితము సువర్ణ సుమనస్సు జ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునైవెలయు భాగవతాఖ్య కల్పతరుర్విన్ సద్విజ శ్రేయమై పలికిడిది భాగవతమట పలికించుడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగ నేలన్ భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మి శూలికైన విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ భాగవతం 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 సకల మానవులను పవిత్రపరిచేటువంటిది భాగవతము. లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామ్ శుకభగవానుడు బోధించినటువంటి గ్రంథము. పరీక్షణ మహారాజు నిపముగా పెట్టుకుని సమస్త మానవాళికి భగవత్ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని చక్కగా భక్తి ప్రపూర్ణ విధానముగా ఉన్నటువంటిది భాగవతము. భా అనగా బ్రహ్మము, భా అనగా భగవంతుడు. కనుక భగవత్ తత్వాన్ని ప్రతిపాదన చేయటమే భాగవతం యొక్క ఉద్దేశము.
భాగవతమును సంస్కృతంలో రచించినటువంటి స్వామి వేదవ్యాసుల వారు, మూలం వేదవ్యాసుల వారు. దాన్ని తెలిగించింది పోతనామాచ్యుల వారు. లోకానికి చక్కటి సందేశాన్ని ఇచ్చే విధానములో సరళమైనటువంటి పద్యాలతో అందరికి సులభముగా అర్థమయ్యేటువంటి రీతిలో తెలుగు సంస్కృతాన్ని జోడించుకొని చక్కటి రసవత్రముగా చెరుకు రసం పిండి ఇచ్చిన రుచికరమై ఉన్నటువంటిది గ్రంథాన్ని మనకు మహానుభావుడు అందించాడు. పోతన రాసిన తర్వాత, తెలిగించిన తర్వాత మరెవరూ కూడా దాన్ని మళ్ళా చేయబెట్ల, ఎవరూ కూడా రాసే ప్రయత్నం చేయలేదు. అలాంటి గ్రంథం భాగవతం. అనేక స్కందాలు, మొత్తం 12 స్కందాలతో ఉన్నటువంటిది భాగవతం. అటు భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు అని మహాత్ములు మనకి ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. భక్తి జ్ఞాన వైరాగ్యము ఈ మూడు కూడా మనిషికి కావాల్సి ఉన్నది. జ్ఞానం అనేది రావాలంటే ముందు భక్తి అనేది శీలించాల్సి ఉంటుంది. భక్తి పుష్పం వచ్చిన తర్వాత జ్ఞాన ఫలం అనేటువంటిది వస్తుంది. అట్లా మనుషుల్లో ఒక భక్తి భావన అనేది రావాలి. భక్తి వల్ల హృదయం మెత్తబడుతుంది, రంజకంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉప్పొంగుతుంది, పరవశిస్తుంది, పారవశ్యానికి గురవుతుంది, పులకిస్తుంది. ఆ భక్తి అనేది వ్యక్తి యొక్క మనసును నవనీతంగా వెన్నలాగా చేసేస్తుంది అన్నమాట. కఠినమై ఉన్నటువంటి మనసులో కూడా రసవత్రముగా, మెత్తగా భగవత్ కృపకు అనుగ్రహ విధానముగా భక్తి ఆ మనస్సుని చాలా లలితముగా, మృదువుగా తీసుకొచ్చే విధానం. కృష్ణ పరమాత్ముల వారు ఏ ప్రకారం నవనీతాన్ని ఇష్టపడతాడో వెన్న దొంగ అని చెప్పి అంటూ ఉంటారు స్వామివారిని. కాబట్టి వెన్న లాంటిది మనస్సు అన్నమాట. మనస్సు కూడా వెన్నలాగా శుద్ధంగా ఉండాలి. వేడి తగిలితే వెన్న కరిగిపోతుంది. అట్లాగా భక్తి తత్వంలో మనస్సు కూడా కరిగిపోయే విధానంగా ఉంటుంది. కాబట్టి చక్కటి అంశాన్ని మనకి వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి దానిని చాలా రసవత్రముగా బోధనామాచ్యులు ఈ అనేక శేషపద్యము, కీటగీతి, ఉత్పలమాల, శార్దూలము, చంపకమాల అనేకటువంటి రీతులలో ఈ పద్యారూపకముగా మనకి సాహిత్యాన్ని అందిస్తున్నటువంటి అంశము. భాగవతం అంతా రసవత్రం అయినా కొన్ని ఘట్టాలు చాలా శ్రావ్యంగా ఉండేటువంటివిగా ఉన్నాయి. తొలి నుంచి ప్రథమ స్కందం నుంచి కూడా అక్కడక్కడ తాత్వికం దాంట్లో ఉట్టిపడుతుంది. ద్వితీయాధ్యాయంలో భక్తి జ్ఞానం రెండు కూడా రంగరించి సుఖభగవానుల వారు ద్వితీయ స్కందాన్ని ఇవ్వటం, తృతీయ, చతుర్థి, పంచమ స్కందాలన్నీ కూడా కల్పములు, సృష్టి వ్యవహారము, దేవతలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. విశేషంగా సప్తమ స్కందము, అష్టమ స్కందము వీటిల్లో కొన్ని తాత్వికం బాగా చొప్పించిన విధానం. ప్రథమ స్కందంలో కూడా తాత్విక అంశం వస్తుంది, ద్వితీయాధ్యాయంలో కూడా తాత్విక అంశం వస్తుంది. ఇది విశేషముగా భాగవతంలో చాలామంది గ్రహించేటువంటివి సప్తమ స్కందం, ప్రళయ చరిత్ర, అష్టమ స్కందం గజేంద్ర మోక్షము. అట్లనే ఇవన్నీ కూడా అష్టమ స్కందంలో కొన్ని అంశాలు కూడా దాంట్లో వస్తాయి. నవమ స్కందం అంతయు కూడా రాజులు, సూర్యవంశం, చంద్రవంశం వాళ్ళ చరిత్ర అంశాలన్నీ కూడా మీకు నవమ స్కందంలో వస్తాయి. దశమ స్కందం అంతా కృష్ణ పరమాత్ముల వారి చరిత్ర. దశమ స్కందం చాలా పెద్దది. విశేషముగా కృష్ణ పరమాత్ముల వారి జీవన విధానం అంతా కూడా, లీలా విధానం అంతా మీకు దశమ స్కందంలో వస్తాయి. ఇక ఏకాదశ స్కందము, ద్వాదశ స్కందములు అనేటువంటివి కూడా కొనసాగే విధానము. ఇట్లా 12 స్కందాలలో భాగవతాన్ని చొప్పించి భగవతత్వాన్ని మనకి అందించినటువంటి విధానము. దాంట్లో ఒకటి సప్తమ స్కందం చాలా
రసవత్తరంగా ఉండే అంశంగా మనం గ్రహించుకొని దాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. భాగవతము అంటే భాగవతం, 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 భాగవతం. భా అనగా భగవతత్వము, గా అంటే జ్ఞానము. ఆ భగవతత్వాన్ని చక్కగా తెలియజేసేటువంటి జ్ఞానాంశం అంతయు కూడా దాన్ని నిక్షిప్తమై ఉంటుంది. వా అంటే వైరాగ్యం అనే పేరు చెప్పుకొచ్చారు. కాబట్టి వైరాగ్యం అనేటువంటిది ఉండాలి అని చెప్పాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. పరమాత్మ చెప్పినట్లుగా అభ్యాసము వైరాగ్యము అన్నారు. కాబట్టి వైరాగ్యం జీవితంలో చాలా వరకు ముఖ్య పాత్ర పోషించే విధానం ఉంటుంది. వైరాగ్యము అనే దానికి చాలామంది వేరే రకంగా భావించుకుంటూ ఉంటారు. ఇల్లు వాకిలేం పట్టకుండగా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఏ మఠాల్లోనో వాటిల్లో జీవిస్తూ ఇట్లా లోకానికి దూరంగా ఉండే విధానం వైరాగ్యం అనేటువంటి మాటగా చెప్పుకొస్తూ ఉంటారు. వైరాగ్యము అనే మాటకు అర్థం చెప్పుకోవాల్సి వస్తే విరాగ సంబంధము వైరాగ్యం అనేటువంటిది అర్థం. విరాగం వైరాగ్యం. వై అనేది దాని సంస్కృతంలో ఆది వృద్ధి అని చెప్పని అంటారు. విరాగ సంబంధాన్ని వైరాగ్యము అంటారు. విజ్ఞాన సంబంధాన్ని వైజ్ఞానికము అని చెప్పని అంటారు. వికుంఠ సంబంధాన్ని వైకుంఠము, కేవలత్వ సంబంధాన్ని కైవల్యము, నిష్కర్మ సంబంధాన్ని నైష్కర్మ్యము. ఇవన్నీ కూడా సంస్కృత విధానాల్లో ఆది వృద్ధి అనే మాట చెప్పుకొస్తారు. ఆ ప్రకారంగా మరి వైరాగ్యం విరాగ సంబంధం. విరాగం, రాగం అంటే ప్రాపంచిక వస్తువుల మీద అమిత అపేక్షలు పెట్టుకోవద్దు అనే మాట చెప్పుకొస్తారు. ఎందుకంటే విశ్వ పదార్థాలన్నీ కూడా అది ఈశ్వర అధీనంలో ఉంటాయి. అవన్నీ కాలాంతరములో అనేక మంది వాటిని వాడుకుంటూ ఉంటారు. ఈరోజు నీ వస్తువుగా ఉంటుంది, రేపు నువ్వు పోయాక వేరే వాళ్ళ వస్తువు అవుతుంది. అందువల్ల నీతో పాటు రావు, ఏవి రావు. నువ్వు వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు అంతే. నువ్వు రాకముందు ఉన్నాయి, నువ్వు వెళ్ళిపోయాక ఉంటాయి, మధ్యకాలంలో తోస్తూ ఉంటాయి. అందుచేత ఇదంతా ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటివి కాబట్టి అవి కొద్ది కాలం పాటు కొనసాగే విధానంగా ఉంటాయి. కనుక వాటి యొక్క అవసరం మేరకు నువ్వు వాడుకో తప్ప విశ్వ పదార్థాల మీద మమకార భావాన్ని పెంచుకోమాక అంటున్నారు మహాత్ములు. రాగభావాన్ని మమకార భావం పెట్టుకున్నట్లయితే అది నీకు ప్రతిబంధకాలు అవుతాయి, దుఃఖానికి గురవుతాయి, అశాంతికి గురవుతాయి. ఇది ప్రధానంగా మహాత్ములు చెప్పే మాట. ఉపనిషత్తులలో కూడా మనకి ఉపనిషత్కారుడు ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు, ఈశావాస్యం ఇదం సర్వం, ఇదం జగత్తో, జగత్తంతా కూడా ఈశావాస్యం సర్వేశ్వరుని చేత ఏర్పడి ఉన్నది. ఆవాస్యం ఆచ్ఛాదింపబడి ఉన్నది, లేదంటే ఈశ్వరుని చేత ఏర్పడి ఉన్నటువంటిది. ఏకోహం బహుశాం, ఆ సర్వేశ్వరుడే అనేక రూపాలుగా తానొక్కడే ఉన్నటువంటి వాడై అనేక రూపాలుగా జగదాకారముగా ఆయన ధరించి ఉన్నాడు. సాకారమూర్తిగా భాషిస్తూ ఉన్నాడు. నిరాకారమూర్తిగా ఉన్నటువంటి తానే సాకారమూర్తిగా విశ్వాకారముగా భాషిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పంచభూతాత్మక విశ్వంలోకి మనందరం కూడా కర్మానుగుణ్యముగా ఈ విశ్వంలోకి వచ్చాం. కర్మ లాక్కొచ్చింది. సంచిత కర్మ అనేది ప్రూపకంగా తీసుకొచ్చింది. ఈ దేహంలో మనం కొద్ది కాలం పాటు నివాసంగా ఉండి వెళ్ళిపోయే వాళ్ళం. మూండాల ముచ్చట. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మూండాల ముచ్చట. కాబట్టి ఈ విధంగా మనం వచ్చాము. ఎందుకోసం వచ్చాము అది ముఖ్యంగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మహాత్ముల ఆశ్రయం పొందినట్లయితే మనకు ఒక మంచి ఆలోచన కలగజేస్తారు. వాళ్ళు మనకున్న భ్రాంతులన్నీ వాళ్ళు పోగొడతారు, భ్రమలన్నీ పోగొడతారు. తెలియని తరంతో ఈ భ్రమలు ఏర్పడతాయి.
తెలిసిన తరం ద్వారా ఈ భ్రమల మొత్తం కూడా పోయే విధానం ఉంటుంది. తత్వజ్ఞులు జ్ఞానులు వాళ్ళని ఆశ్రయించినంత వరకు ఈ జగద్ విషయంలో అనేక భ్రాంతులు అనేటువంటివి మనం పెంపొందింపజేసుకుంటాం. అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి అవిద్యాదులకు లోబడి ఉండటం కారణంగా మరి ఈ భ్రమలతో జీవిస్తున్నటువంటి జీవితం దుఃఖాలకు కారణమవుతుంది. ఇలాంటి భ్రమలు తాత్వికులు తమ తాత్విక బోధ ద్వారా పోగొట్టే విధానం ఏర్పడుతుంది. కాబట్టి తత్వజ్ఞులై ఉన్నటువంటి వారు ఈ ఈశ్వర సంబంధమై ఉన్న వస్తువుల పట్ల ఉదాసీనంగా ఉంటారు, సాక్షి మాత్రులుగా ఉంటారు. అమితమై ఉన్నటువంటి మమకార మోహభావాలు అనేటువంటివి లేకుండా వాళ్ళ జీవన గమనం కొనసాగించుకుంటూ ఇలేవరికి భగవద్ధ్యానమునందు మనసు లగ్నం పెట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మనకున్న కాలం చాలా స్వల్పం. అనంతకాల విశ్వముతో పోలిస్తే మనం జీవించే కాలం రెప్పపాటు కాలం. రైవత మహారాజు రేవతిని తీసుకుని బ్రహ్మలోకానికి పోయాడు. అయ్యా, అమ్మాయిని చక్కగా అందంగా నిర్మాణం చేసి ఇచ్చావు నాకు. ఈ అందసందాలు ఉన్నటువంటి యొక్క ఈ రేవతిని ఎవరికి ఇచ్చేయాలి, ఈమెకు ఎక్కడ పుట్టించావు ఈ భర్తని అని చెప్పి అడగటానికి బ్రహ్మలోకానికి పోయాడు. బ్రహ్మతో ఈ మాటలు మాట్లాడటంతో రెప్పపాటు కాలముగా ఒక నిమిష కాలములో అనేక యుగాలు మారిపోయాయట. నువ్వు ఎమ్మటే వెళ్ళిపో అని చెప్పి ఆజ్ఞాపించాడు. అట్లాగా వచ్చేసరికి అప్పటికే ద్వాపర యుగాంతం కావచ్చింది. ద్వాపర యుగాంతం అనేది కలియుగం వచ్చేస్తుంది. ఆ ద్వాపర యుగాంతంలో బలరాముడు ఉంటే ఆ బలరామునికి ఆ రేవతిని వివాహం చేశాడు. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ కథాంశము ఒక్క రెప్పపాటు కాలంలో మానవ జీవితం అంతయు కూడా అయిపోతూ ఉన్నది. అనుకుంటాం మనం ఎంతో దీర్ఘకాలం నాకు ఉందని అనుకుంటాము. మనకు తెలియకుండానే అప్పటికి చాలా అయిపోతాయి. ఇన్నేండ్లు అయిపోయాయా అని అనుకుంటాం మనం. వెనక్కి తిరిగి చూసుకుంటే అరే ఎన్నేండ్లు అయిపోయింది, ఎంత వయసు అయిపోయింది, ఎంతకాలం అయిపోయింది. ఒక్కోసారి అట్లా దృశ్య సారిస్తే ఆ గతం అనేది నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు ఇన్నేండ్లు అయిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. పరుగులు తీస్తుంది కాలం. ఇంకా కొద్ది కాలంలో అసలు రూపాలే లేకుండా పోతాయి. పటాలకు పూలమాలలో వేలాడుతూ ఉంటాయి. ఎప్పుడు పోయాడు అయ్యన గారు? ఈ మధ్యకాలం వెళ్ళిపోయాడు వినపడుతూ ఉంటాయి. కాబట్టి విశ్వంలో అందరూ కూడా ఏదో కారణాంతరము చేత రావడం జరిగింది. వచ్చినటువంటి వారు వచ్చిన కార్యం చూసుకోవాల్సి ఉంటుంది. దాన్నే జీవితంలో ప్రధానముగా పెట్టుకోవాలి. తత్వజ్ఞులైతే, వివేకం ఉన్న వాళ్ళైతే తన జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకుని వీళ్ళెవరికి సమయాన్ని దానికోసం వినియోగింపజేసుకుంటూ ఉంటారు. ప్రాపంచిక వస్తువు విషయాల మీద అంతగా వాళ్ళకి మనసు ఉండదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టుకుని ఎక్కువ సమయాన్ని జపము, ధ్యానము, విచారణ 3 పెట్టుకోవాలి అంతే. విచారణ తత్వజ్ఞులతో చక్కగా తాత్విక అంశాలని మననం చేసుకోవడం. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నట్లుగా తాత్విక చింతన, జపము, ధ్యానాలతో కొనసాగించుకుంటూ పోగలిగి దానినే విరాగము, విరాగ సంబంధమే వైరాగ్యము ఈ భావం తెలియజేయటానికి ఈ భాగవతం అనేటువంటిది ప్రధానముగా ఉన్నటువంటిది. మానవులకు తత్వజ్ఞానాన్ని అందించి కర్తవ్య నిష్టను బోధించి సన్మార్గంలో పయనింపజేయటమే భాగవతం యొక్క ఉద్దేశం. కాబట్టి గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము. ఇట్లా భగవత్ విచారణ అంటే జ్ఞానతత్వ పరిశీలన, వైరాగ్య భావన ఇవన్నీ పెంపొందింపజేసుకున్నట్లయితే వాళ్లకు ముక్తి కరతలామలకము చాలా సులువుగా చక్కగా వచ్చేస్తుంది. కాబట్టి మరి భాగవతం యొక్క ఉద్దేశం ముక్తి ప్రధానం. ముక్తిని పొందింపజేయటం, మోక్ష మార్గాన్ని తెలియజేయటం,
భాగవతము కాబట్టి భాగవతము లాస్ట్లో ము అనేది ఉన్నది కదా. కాబట్టి ఆ ము అనేది ఏంటంటే ముక్తి ప్రధానము భాగవతము అని ఇట్లాగా మహాత్ములు చెప్పేటువంటి మాట. శ్రీమద్విఖ్యాతిలతాక్రామిత రోదోంతరాల కమనీయ మహాజీమూత తులిత దేహ శ్యామల రుచిజాల రామచంద్ర నృపాల. శ్రీమత్తు విఖ్యాతిలతాక్రామిత రోదోంతరాల కమనీయ మహాజీమూతలుతిత. ముందుగా పోతన ఏంటంటే రామభక్తి కలిగి ఉన్నవాడు. శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థన చేసిన తర్వాతే భాగవతం అనే అంశాన్ని ఘట్టాలు ఎత్తుకుంటాడు. రామభక్తుడు పోతన. పెట్టింది విభూతి రేఖలు, కొలిసింది కృష్ణ పరమాత్మనే, కొనియాడింది రామచంద్రుణ్ణి. సమరస భావన, సామరస్య భావన. శివకేశవుల భక్తి పూర్ణముగా ఉన్నటువంటి విధానం. ధరించింది విభూతి రేఖలు, పరమశివుని అంతరాలలో సేవించే విధానం. రచించింది కృష్ణ పరమాత్మల వారి చరిత్ర, కొనియాడింది రామచంద్రమూర్తిని. ఇట్లాగా మరి ఆనాటి కాలంలో ఈ మత సంబంధ భేదాలు పెద్దగా ఉండే కావ్యము ఏమి. ఈ తర్వాత కాలంలో వైష్ణవులకి శైవులకి పెద్ద రగడ. చాలా కాలం పెద్ద పెద్ద రాజులు కూడా కొట్టుకున్నారు ఈ మత సంబంధ వైరాలతో. విష్ణు భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు శివుని దూషించడం, శివభక్తి కలిగి ఉన్నవారు విష్ణువుని దూషించడం, తక్కువ చేసి మాట్లాడటం. ఇది ఈ ప్రకారంగా గతంలో ఈ రెండు కొనసాగాయి. తర్వాత కాలంలో అర్థం చేసినటువంటి మానవుడు ఇరువురి పట్ల ఒక మంచి భావన ఏర్పాటు చేసుకున్నారు. శివుడైనా విష్ణువైనా అంతా కూడా ఒకటే. కార్తీక మాసంలో శివుని ఆరాధన సగగా కొనసాగించుకుంటాడు. ధనుర్మాసంలో శ్రీమన్నారాయణుని సేవించుకుంటాడు. వాడు రెండు ఒకటే, శివుడైనా విష్ణువైనా ఇద్దరు ఒకటే అనేటువంటి భావన. అది శివకేశవులకు ఎలాంటి భేదము లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. ఇలాంటి భావం రావాలి. దేవతల పట్ల ఇలా సంకుచిత భావాలు అనేటువంటి పెట్టుకోరాదు. అయితే కొంత మత సంబంధ ఛాందస్సులు ప్రజలలో ఇలాంటి సంకుచిత భావాలు కొన్ని వ్యాప్తి చేశారు. వైష్ణవ మతం అవలంబించి ఉన్నటువంటి వాళ్ళు శివుని యందు ద్వేషభావం, ఆ మతంలో పోయినటువంటి వాళ్ళు కూడా అలాంటి భావాలే పెంపొందింపజేసుకోవటం. అంటే శైవ మతంలో పోయిన వాళ్ళు శివుని పట్ల భక్తి భావన పెంచుకోవడం, విష్ణువుని దోషణ చేసే విధానంగా చేయటం లాంటిది ఈ మత సంబంధమై ఉన్న భావాలకు లోనై ఉన్నటువంటి వారు ఈ పని చేసే విధానం ఉంటుంది. కానీ అద్వైత తత్వాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళకైతే ఇలాంటి భావాలు ఉండవు. ఎందుకంటే అన్నీ కూడా బ్రహ్మములో ఉన్నటువంటివే. శివుడు బ్రహ్మములో ఉన్న అంశమే, విష్ణువు బ్రహ్మములో ఉన్న అంశమే. అదే బ్రహ్మం, అదే విష్ణువు, అదే రుద్రుడది సర్వేశ్వరుండు, అదే పరంజ్యోతి అనుచు నన్ను చూడు మని చూపు నారాయణ. అదే బ్రహ్మం, అదే విష్ణువు. అదే అంటే ఆ బ్రహ్మమే విష్ణువు, ఆ బ్రహ్మమే శివుడు, ఆ బ్రహ్మమే విష్ణువు. అన్నీ ఆయనే, అన్ని రూపాలలో ఉన్నది ఆ బ్రహ్మం అనేటువంటి భావన అద్వైత భావంలో ముఖ్యంగా వస్తుంది. అద్వైత తత్వాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళల్లో ఈ సంకుచితమై ఉన్నటువంటి భావాలు ప్రవేశించే అవకాశం ఉండదు. కనుక బ్రహ్మమే అన్ని రూపాలలో భాషిస్తూ ఉన్నది. ఏకోహం బహుశాం అన్నట్లుగా ఇది అద్వైత తత్వాన్ని చక్కగా అధ్యయనం చేసే వాళ్ళల్లో ఈ భావాలే వస్తాయండి ప్రధానంగా. వాళ్ళకి ఎలాంటి ద్వేషభావాలు ఉండవు, సంకుచిత భావాలు ఉండవు. ఒక అమ్మగారు ఈ ఆతిథ్యం ఇచ్చింది. ఇద్దరు వచ్చి కూర్చున్నారు. చక్కగా ఆమె గారు వాళ్ళ కోసముగా శ్రమపడి అనేక పదార్థాలని తయారు చేసింది. ఎంతో వాళ్ళ పట్ల భక్తి భావనతో, ఎంతో వినయ విధేయతలతో
పదార్థాలు వడ్డిస్తూ. ఈ తింటున్నటువంటి వీళ్ళిద్దరూ ఏంటంటే ఒకడేమో అడ్డబొట్టువాడు, ఒక నిలువు బొట్టువాడు, ఇద్దరు కూర్చుంది అక్కడ. అడ్డబొట్టువాడికి నిలువు బొట్టు అంటే పడదు, నిలువు బొట్టు వాడికి అడ్డబొట్టు అంటే గిట్టదు. సరే, ఈ విధంగా తింటూ ఉండగా పైకి చూశారు. అదే పూరీలు అనమాట. పూరీలు అయితే వాడు చూసినటువంటి వాడు అంటాడు, చూసావా ఈ పై వాసాలు ఉన్నాయంటే కింద వాసాలు ఉండబట్టి పై వాసాలు ఉన్నాయరా అంటాడు అడ్డబొట్టువాడు. ఎందుకంటే ఈ కింద రెండు ఉంటాయి, ఈ పూరీలకి నిలువు వాసాలు ఉంటాయి, అడ్డవాసాలు ఉంటాయి. అందులో ఇదేమన్నా అంటే అడ్డవాసాలు ఉండబట్టే కింద నిలువు వాసాలు పైన ఉన్నాయిరా అన్నాడు అడ్డబొట్టు ఆయన. నిలువు బొట్టోడు చూశాడు, లేదు లేదు, పైన నిలువు వాసాలు ఉండబట్టే కింద పడిపోకుండా అడ్డవాసాలు కింద ఉన్నాయి, అందులో నిలువు వాసాలే దానికి ఆధారము అధిష్టానము అని చెప్పన్నాడు నిలువు బొట్టువాడు. చూసుకుందాం చూడు అని చెప్పేసరి వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే నిలువు బొట్టువాడేమో అడ్డవాసాలు, అడ్డబొట్టువాడేమో నిలువు వాసాలు మొత్తం పీకి పారేశారు ఆ పని. చివరికి ఇల్లు పీకి పందిరేసినట్లు అయిపోయింది. ఇల్లు మొత్తం పీకి పారేశారు. అడ్డవాసాలు పీకి నిలువు వాసాలు పీకితే ఇల్లే ఉంటుంది. ఇంకా ఆమె లబ్బో దిబ్బో మీకేదో భక్తి భావనకు మీకు ఆహారం పెడితే మీరు వచ్చి నా కొంప కూల్చారని చెప్పేసి ఒకటే లబ్బో దిబ్బో గారు. ఇలాంటి విధానాలు లోకంలో చాలా జరిగినాయి. అలాంటి ఈ కాలంలో పెద్దగా ఎవరో కూడా పట్టించుకునే విధానం లేదు. ఒక మత సామరస్యాన్ని చెప్పే విధానాలుగా మనం చూస్తే పోతనామాచ్యుడు రామచంద్రుడిని కొనియాడుతూనే గ్రంథం రచించే విధానం ఉంటుంది. పలికెడిది భాగవతమట పలికించు విభుడు రామభద్రుండు, నే పలికిన భవహరమగు పలికెదవే రెండు గాథ పలకగనేలా అని ముందుగా కొనియాడతాడు పోతన. మహనీయ గుణగరిష్ఠులకు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండు జిట్లనియే, అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్ష నరేంద్రుడు శుకయోగేంద్రునవలోకించి, మహనీయ గుణగరిష్ఠులకు నమ్ముని శ్రేష్ఠులకు ముని శ్రేష్ఠులకు భాగవతాన్ని అక్కడ అందరూ కూడా శ్రద్ధగా కూర్చుని ఆలపిస్తూ ఉన్నారు. నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండు, ఈ సూతుడు సమస్త పురాణ గ్రంథాలన్నిటినీ కూడా ఆపోసనం బట్టి ఉన్నటువంటి మహానుభావుడు. ఆయన ఈ విషయాలన్నింటినీ కూడా బోధిస్తూ ఉన్న విధానం. అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్ష నరేంద్రుడు, అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షను మహారాజు శాపానికి గురయ్యాడు. ఆ శాప కారణం ఏంటంటే అరణ్య వేటకై వచ్చాడు. అరణ్యంలో మృగాలను వేటాడుతూ ఉన్నాడు. వేటాడే విధానాలలో తనతో వచ్చిన పరివారం అంతా ఎటో వెళ్ళిపోయింది, ఏ దిక్కులో వెళ్ళిపోయాయి. దీని ఒక మార్గం అయ్యాడు. ఆ విధంగా అరణ్యంలో అలసి సొలసి దప్పిగలవాడై ఒక ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో ఒక మహాత్ముడు చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. శమీక మహర్షి ఆయన పేరు. ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అరణ్యాల్లో వాళ్ళు ఎట్లా ఏం చేస్తారో వాళ్ళు నిరంతరంగా వాళ్ళు చేసే ధ్యానమే. మన వాళ్ళు కూడా సంసారం శీలించిన తర్వాత వానప్రస్థాశ్రమం తీసుకోవాలి. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, గార్హస్థ్య ఆశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం, చివరికి సన్యాసాశ్రమము అని ఇట్లా 4 ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు విద్యాధ్యయనం చేస్తారు. అది కాస్త పూర్తయిన తర్వాత గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించే విధానం ఉంటుంది. వంశోద్ధారణ. ప్రజాతంత్రం నా వ్యవచ్ఛేత్సీహి అని అంటుంది వేదం కూడా. ప్రజాతంత్రం అంటే తన యొక్క వంశ అభివృద్ధి, తన నుంచి కొంతమంది జనించాలి. ఆ వంశం అట్లా కొనసాగాలి, తనతోనే అంతం కాకూడదు. అందుచేత ప్రజాతంత్రం నా వ్యవచ్ఛేత్సీహి, ప్రజాతంత్రం సంతాన విధానాన్ని లేకుండా చేసుకోమాక అని చెప్పి అనేటువంటి విధానము.
అయితే కొంతమంది వైరాగ్యం కలిగినటువంటి వారు దాని జోలికి పోరనుకోండి. వివేకానందుడు లాంటి వాళ్ళు అలాంటి వాటికి జోలికి పోల. కేవలం మరి శుక భగవానుడు కానీ అట్లనే ఇంకా అనేక మంది ఈ సంసార యావగేషన్ పెంచుకోకుండా కేవలం తపస్సుకే పరిమితమై వాళ్ళ జీవన విధానాలు జ్ఞాన మార్గంలో పయనింపజేసుకున్నారు. ఏక్ నిరంజన్ అని అనుకున్నారు వాళ్ళు. దో గడిబిడ్ ఇద్దరున్నారంటే గొడవలు ఆరంభమవుతాయి అనేది వాళ్ళ ఆలోచన. లోకోద్ధారకం వాళ్ళు చేయాల్సిన విధానము. ఈ సంసారాదులు పెట్టుకున్నట్లయితే సమయమంతా కూడా వాటికే సరిపోతుంది. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బద్నామి శుభగే సంజీవ శరధాం శతం. ఈ 3 ముళ్ళు వేసాయంటే 3 బంధాలు పడతాయి వీడికి, ఎటు పోయే అవకాశాలు ఉండవేక. ఇక ఆ తర్వాత పిల్ల జల్ల గొడ్డు గోద సంసారములు అవన్నీ కూడా మొత్తం పెరిగిపోతాయి. ఇక పుట్టిన వాళ్ళకి పెంపకాలు, వాళ్ళకి స్కూళ్ళు ఫీజులు ఈ విధముగా మరి ఆ జీవన విధానములో వాళ్ళని విడిచిపెట్టలేక ఎక్కడికి పోలేక వాళ్ళని పట్టుకుని వాళ్ళని పెంపొందింపజేసుకుంటూ చదివించుకుంటూ పెద్దవాళ్ళని చేసుకుంటూ ఇక వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకుంటూ ఎన్ని ఐదలకి 50-60 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇక ఆ తర్వాత ఆడబోతాడు ఇంక వీడు ఇంకా అంత ఇంటి పట్టున కూర్చోవాల్సింది. ఇంకా ఆ తర్వాత మనవాళ్ళు ముందు మనవాళ్ళు అనగా వడ్డీలు చక్కెర వడ్డీలు ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మళ్ళీ వాళ్ళ పెంపకాల కాడ కొంత భారం పైన పడుతుంది. దీంతో 70-80 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇక దండం పెట్టి ఇక దేవుడి కోసంగా చూసే విధానం వచ్చేస్తుంది. సాధారణంగా మానవ జీవితాలన్నీ కూడా ఈ కోణంలోనే పోతా ఉన్నాయి. చిన్నతనంలో విద్యాభ్యాసం 20 ఏళ్ళు 25 ఏళ్ళు, ఆ తర్వాత సంసార విధానంలో ప్రవేశించిన తర్వాత పిల్లకాయలు, వాళ్ళ పెంపకాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాలతో 60-70 ఏళ్ళు అయిపోతే ఆ తర్వాత అక్కడి నుంచి ఇక రామకృష్ణ అని చెప్పి అనుకుంటూ కాలం గడిపేసే పరిస్థితి చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంసార విధానం అంతా అక్కడ పెట్టుకున్నట్లయితే మనం ఏ యొక్క కార్యం చేద్దామని చెప్పి అనుకున్నామో లోకహిత కార్యం జరగదనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పుణ్యాత్ములు ఆ ప్రకారం దాని జోలికి పోకుండా ఏకాంత వాసముగా ఉండేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు లోకంలో. కనుక వాళ్ళు ఈ జంజాటానికి పోరు, ఇది పెట్టుకోరు. ఎందుకంటే పెట్టుకుంటే కుదరదు, సమయం అంతా దానికే పోయే విధానం ఉంటుంది అన్నారు. ఏమి ఇట్లాగా మరి ఉన్నటువంటి వారు ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉన్న విధానంగా ఇక్కడ శమీక మహర్షి కూడా తపస్సులో కూర్చుని ఉన్నాడు. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బారనీక జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమై ఉండి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రయుడై అతి దీర్ఘ జటలు తన్నావరింప నలగురుచు చర్మదారియై ఎదరుచున్న తపసి బొడగని శోషిత తాలుడగుచు నిండితడి లేక కుత్తుక నెలుగు నింద మంద భాషలనిట్లను మనుజ విభుడు. పరీక్షణ మహారాజు ఆ తపస్సు చేసుకునేటువంటి ఆయన కుటీరం వద్దకు వచ్చాడు. ఆయన మహానిశ్చల భావంతో నిర్మల భావంతో తపస్సులో మునిగి ఉన్నాడు. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక. మెలగుట సాలించి మీలిత నేత్రుడై. ఎప్పుడైతే మనసు అనేది హంసకు జోడించాము అంటే ఇక వాళ్ళల్లో కదలికలు లేకుండా వచ్చేస్తాయి అంతే. ఇంక దానికి ఇంకేం అవసరంలో మార్గం. ఒక్కసారి గాడిలో పడిందా అంటే మనస్సు అట్లాగా పెట్టండి హంస మీద. మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక. ఏ కదలిక లేకుండా అట్లాగా ఉండిపోవటం అవుతుంది. ఆ మనస్సు పడాలి, అంతర్ముఖం కావాలి.
లోన ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపముతో పోయి అంటుకోవాలి. ఇనుమైస్కాంతంబు అంటుంది భాగవతం. ఇనుమైస్కాంతంబు, అయస్కాంతంకి ఇనప మొక్క పోయి అతుక్కుందా అంటే లాగినా వస్తుందా? ఆ ప్రకారంగా మనసు అనేది హంస యొక్క ఆశ్రయంలో ప్రయాణం చేసినట్లయితే లోనికి పోయి ఆ బ్రహ్మానందంలో మునక వేసిందనుకో, ఇక వాళ్ళని లాగటానికి మీ వల్ల చేత కాదు. అది ఎంత లాగినా వాడు లోపలే ఉండిపోతూ ఉంటాడు. బాలోన్మత్త, బాలుడితో పోలిశారు. పసిబిడ్డ పాలు తాగి వాడు లోనికి వెళ్ళిపోతాడు, సుషుప్తికి వెళ్ళిపోతాడు. అలా సుషుప్తి యొక్క ఆనందంలో ఉన్నవాడిని లాగండి బయటికి వస్తాడేమో. లేపి కూర్చోబెట్టినా మళ్ళీ ఆడు పడిపోతాడు, మళ్ళీ లోనికి వెళ్ళిపోతాడు. మళ్ళా తల్లి లేపి కూర్చోబెడుతుంది, తినరా కాస్త ముద్ద తినరా అంటుంది. ఏడ ముద్ద తినేది? మనసు అనేది లోపల సుసుకుపోతే, ఆనందంలో మునిగిపోతే, ఆ విధంగా మునిగిపోయిన తర్వాత తల్లికి ఏంటంటే కాస్త ఆనందం తింటే బాగా ఉంటుంది అనే ఉద్దేశం అనుకుంటుంది. ఏడ తినే అవకాశం ఆడుకుంటుంది. బట్ మనస్సు లోపల నిద్రా సుఖంలో ఆత్మానందంలో మునక వేశాడు. ఎంత లాగినా రాడు, వాడు మరం చేస్తాడు, నాకు వద్దమ్మా అంటాడు. అలాంటి పరిస్థితి. అందువల్ల బాల ఉన్మత్త అని బాలుడితో పోల్చారు. ఆ ప్రకారంగా ఒక ధ్యాన విధానాన్ని గనక అవలంబనం చేసుకున్నట్లయితే ఆ స్థితి గనక కుదిరిందా అంటే ఆ మనస్సుకు బ్రహ్మానందాల్లో మునిగిపోతుంది, బ్రహ్మానందంలో లీనమైపోతుంది. రావాలంటే రాదు. కాబట్టి సత్సంగం చేసేవాళ్ళు 2, 3, 10 మంది కూర్చోవచ్చు. ధ్యానం చేసే విధానంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఒక్కడే కూర్చోమని చెప్పని అన్నారు. ఎందువల్లంటే 5 మంది 6 మంది కూర్చున్నట్లయితే ప్రమాదం వచ్చి పడుతుంది. అండ్ ధ్యానం చేయనివ్వరు, బయట లాగుతూ ఉంటారు, తాళ్ళు వేసి గొలుసులేసి లాగుతూ ఉంటారు వాడిని. కాబట్టి ఏంటంటే ఎందుకు 10 మంది ధ్యానంలో కూర్చున్నారు, మిత్రులు 5 మంది అనుకోండి. అలాగా దాంట్లో ఒకటికి బాగా కుదిరిన ధ్యానం, లోనకి వెళ్ళిపోయాడు, నిశ్చలానందంలో అట్లా ఉండిపోయాడు. మిగతా వాళ్ళు వాళ్ళ వ్యవహారం వేరు, తారట్లు ఆడుతూ ఉన్నారు. అది కుదిరే వ్యవహారంగా లేదు. లోనికి పోదామా అంటే లోన ఉన్నాయి తరిం కొడతా ఉన్నాయి లోపల నుంచి. లోపలికి తేరిపార చూసే అవకాశాలు లేవు. అట్లా కూర్చుంటే ఏమంటే ఆలోచనలు వస్తూ ఉన్నాయి, నిద్ర వస్తూ ఉన్నది, కాలు నొప్పులు, నడువు నొప్పులు, నానా తంటాలు పడతా ఉన్నారు. ఈ సార్లే ఈ పూటకి ధ్యానం వెళ్ళిపోదాం అని చెప్పిననే భావనగా వాళ్ళు వస్తారు. అయితే దీంట్లో 5వ వాడు ఉన్నాడే, వాడు లోనకి వెళ్ళిపోయాడు. లోపల వాడు బాగా ఉంది, బయటకంటే లోనే బాగా ఉంది, చాలా హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. ఆ తన్మయత్వంలో మునిగిపోయాడు, పారవశ్యంలో మునిగిపోయాడు, ఆ బ్రహ్మము యొక్క ఆనందంలో మునిగిపోయాడు. ఆ మనస్సు రమ్మన్న రాదేక. ఎందుకంటే నిరంతరంగా ఆనందం కోసం అలమటించేటువంటి యొక్క మనస్సుకి ఆనందం లభించిన తర్వాత రమ్మంటే వస్తుందా? రాదది. ఆహారం కోసం తారెట్లాడేటువంటి యొక్క చీమకు బెల్లం చెక్కిందనుకోండి, అది బెల్లం వదిలిపెట్టదేక. నువ్వు ఎంత దాన్ని తన్ను కొట్టు, ఆ బెల్లాన్ని నుంచి దూరం చేసేమని మళ్ళా పోయి బెల్లంకే అతుక్కుపోతుంది. అది కాబట్టి ప్రయత్నం చేసుకోండి, చూడండి, పోదది. ఆ బెల్లం వదిలిపోవాలంటే నెట్టావనుకో ఆ పక్కకు పోతుంది, మళ్ళీ ఈ పక్క నెట్టావనుకో ఆ పక్కకు పోతుంది. అట్లా బెల్లాన్ని బట్టిన ఏగలాగా అనుకోండి. అట్లా ఈ మనస్సు కూడా లోపల అంతర్ముఖ విధానంలో బ్రహ్మము యొక్క ఆనందంలో మునిగిపోయిందనుకోండి, వాడిని లాగాలంటే చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. వీళ్ళేమో పోవాలి, వాడు రాందే పోయే అవకాశాలు ఉండవు. వాడు లెగుస్తాడని లెగవటం లేదు, కాసేపు చూస్తారు, గిల్లుతూ ఉంటారు, వాడు గిల్లుతూ ఉంటారు, ఏళ్ళు లాగుతూ ఉంటారు, కాళ్ళు లాగుతూ ఉంటారు, ఓ పక్క తోస్తూ ఉంటారు, నెడతా ఉంటారు. ఎందుకు వాడు రాడు బయటికి. పోనీ మీరు పోండిరా అని చెప్పని అందామా, ఇడికి బయటకు రావాల్సి వస్తుంది. బయటకు వచ్చి పోండిరా అని చెప్పానంటే మళ్ళీ లోపలితో కాస్త పోతుంది. ఒక్కసారి కనుక బయటకు వచ్చాడంటే వదిలిపెట్టేస్తుంది ఆ స్థితి, రాదు, మళ్ళీ రాదేక. ఇప్పుడు మీరు కూడా రాత్రి నిద్రపోతారనుకోండి, బాగా మంచి పట్టుత్వం ఏర్పడుతుంది నిద్ర, మీకు బాగా పట్టుగా వచ్చేస్తుంది నిద్ర. 2 కళ్ళు బాగా మూసుకుపోతాయి, బాగా బిగుసుకుపోతాయి.
అట్లా బాగా నిద్ర సమయంలో అట్లా కొనసాగిందనుకోండి, ఆ విధంగా మీకు తెల్లారి 5, 6 దాకా అట్లాగే ఉండిపోతుంది. కానీ ఎవడో వచ్చి లేపాడు, నీకు వార్త తెలుసా అని చెప్పన్నాడు. ఏమిట్రా వార్త అని చెప్పన్నాడు. ఈ మధ్య జపాన్లో ఇది మునిగిపోయినాయంట, తుఫాన్లు వచ్చి మీరు అన్నావా అని చెప్పన్నాడు. అది కావాలి ఇప్పుడు వాడికి, జపాన్లో ఏం జరిగిందో నిద్రపోయేవాడికి. ఉదయం చెప్పోసుక లేచిన తర్వాత ఆ పన్న వాడిని బాగా నిద్రపోయేవాడిని లేపి అడిగి నాకే తెలియదని చెప్పి అన్నాడు. ఇక ఆ దెబ్బతో ఆ నిద్ర కాస్త పోయింది. ఇక వాడు ఆ స్థితిని సంపాదించుకోవాలంటే చాలా వాడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అన్నమాట. అట్లాగా ఒక స్థితి అనేది ఏర్పడుతుంది. ఆ స్థితిని ఎట్లాగే కాపాడుకుంటే బాగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అది ధ్యానం యొక్క విధానంలో మనస్సు అనేది ఆ బ్రహ్మము యొక్క ఆనందం, బ్రహ్మ సంస్పర్శజా యుంజన్యం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం. ఆ స్పర్శలో, ఆ సుఖ స్పర్శలో, ఆనంద స్పర్శలో అట్లాగా మనస్సు ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అది ధ్యానం. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడత లేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక. ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు, ఈ ప్రాణము, మనస్సు, బుద్ధి, పంచ ఇంద్రియములన్నీ కూడా బహిరంగ వీధుల బారని, బహిరంగంగా పోయేది ఉండదేక. ఒక్కసారి కనుక మనసు ఆ తన్మయత్వం వెళ్ళిపోయిందా అంటే, ఆ మనసు అట్లా నిలిచిపోయిందా అని చెప్పనంటే ఇక అక్కడి నుంచి పంచేంద్రియములు కానీ అన్నీ కూడా అట్లా ఆగిపోవాల్సిందే. సింగమును గన్న గజముల భంగినమగా అని రాముడు అమనస్క యోగంలో బోధిస్తాడు. సింగమును గన్న గజముల భంగిననగా, ఆ ఏనుగులు సింహాన్ని చూసినట్లయితే అట ఒక్కసారిగా అన్నీ కూడా నిశ్చేష్టత, కదలిక లేకుండా అట్లా ఆగిపోతాయి అట. అట్లాగా లోపల మరి ఆ బ్రహ్మము యొక్క ఆనందంలోకి చొరబడ్డట్లయితే సర్వేంద్రియములు కూడా అట సింగమును గన్న గజముల భంగిననగా అన్ని ఆగిపోతాయి ఇంద్రియాలక. ఏ కదలికలు ఉండవు, మనసులో కదలిక లేదు, ఇంద్రియంలో కదలిక లేదు. ప్రాణమను బుద్ధి, ప్రాణములు కూడా పూర్తిగా ఆగిపోతాయి. బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థానత్రయము దాటి పరమమై ఉండి పదము తెలిసి. జాగరణాధిక స్థానత్రయము దాటి, జాగరణాది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి కనుక ఈ మూడింటికి అవతల ఉన్నటువంటి స్థానత్రయము దాటి, ఈ మూడింటిని దాటాడు. అంటే ఏమిటి? స్థూల దేహం జాగ్రత్త అవస్థ, సూక్ష్మ దేహం స్వప్నావస్థ, కారణదేహం సుషుప్తి అవస్థ. ఈ 3 దేహాలు దాటాడు అంటే మహాకారణములో ఉన్నాడు అని అర్థం. ఈ 3 దేహాలు దాటడం అంటే మహాకారణములో ఉన్నాడని చెప్పి అర్థం. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిలో చేరి ఉన్నాడని చెప్పి అర్థం. ఈ 3 దేహాలు దాటడం సాధ్య విషయం కాదు. రోజువారీ మనం ఈ 3 ద్వారానే సంచారం చేస్తూ ఉన్నాం. స్థూల దేహం విడితే సూక్ష్మదేహం, దాంతో స్వప్నావస్థ. సూక్ష్మదేహం విడితే కారణదేహం, దాని సుషుప్తి అవస్థ. కారణదేహాన్ని వీడామో మళ్ళా స్థూలదేహం జాగ్రత్త అవస్థ. ఇట్లా అందరూ కూడా 3 రౌండ్లు వేస్తూ ఉన్నారే కానీ 4వ స్థానంలోకి మాత్రం పోవటం లేదు. జాగరణాధిక స్థానత్రయము దాటి అన్నది. 3 స్థానాలు దాటాలంటే 4వ దాన్ని పట్టుకోవాలిగా మనం. మనం 3నే పట్టుకున్నాం. స్థూల దేహాన్ని పట్టుకున్నాం, సూక్ష్మ దేహం పట్టుకున్నాం, కారణదేహాన్ని పట్టుకున్నాం. అందువల్ల అందరికీ కూడా ఈ 3 స్థానాలే, 3 అవస్థలే వస్తున్న పరిస్థితి. కనుక 3 దాటాలని చెప్పానంటే 4వ దాన్ని పట్టుకున్నాడు వాడు. జాగరణాధిక స్థానత్రయము దాటి, ఈ 3 దాటాలంటే 4వది ఏదో ఉన్నది, దాన్ని పట్టుకోవాలి. దాన్నే మహాకారణం అన్నారు. ఆ మహాకారణమే దాది సోహం, మహాకారణాన్నే సోహం అన్నారు. ఈ మహాకారణం అనేటువంటి ఆ సోహాన్ని 4వది పట్టుకుంటే నీకు 4వదిగా ఉన్న అనుభవం కలుగుతుంది. 3 పట్టుకుంటే 3 అనుభవాలు కలుగుతాయి నీకు.
కాబట్టి మానవుడు పుట్టినప్పటి నుంచి మూడింటినే పట్టుకున్నాడు, మూడు అవస్థలే వస్తా ఉన్నాయి. స్థూల దేహాన్ని పట్టుకున్నావు, జాగ్రత్త అవస్థ వచ్చింది. సూక్ష్మ దేహాన్ని పట్టుకున్నావు, స్వప్నావస్థ వచ్చింది. కారణ దేహాన్ని పట్టుకున్నావు, సుషుప్తి అవస్థ వచ్చింది. మహాకారణం పట్టుకోలేదే, సోహాన్ని అవలంబించలా. అందువల్ల వారికి నాలుగవది వచ్చే అవకాశం లేదు. నాలుగవది వస్తుంది. ఎట్లా వస్తుంది? నాలుగవ దాన్ని పట్టుకుంటే వస్తుంది. మనం పట్టుకున్నటి మూడే పట్టుకున్నాం. స్థూల దేహాన్ని గట్టిగా పట్టుకున్నాం, వదిలాం. సూక్ష్మ దేహాన్ని పట్టుకున్నాం, స్వప్నావస్థ. కారణ దేహంలో మునకేశాం, సుషుప్తి అవస్థ. కనుక ఈ ప్రకారంగా మూడింటితోనే మన అనుబంధం, పెన వేసుకుని పోతున్నాయే తప్ప నాలుగవదిగా ఉన్నటువంటి దాన్ని మనం ఈనాడు పట్టుకున్నాం. కనుక నాలుగవది అనేటువంటిది కూడా ఎవరికి తెలియదు, అది గురువు చెప్పాల్సిందే. ఈ నాలుగవది మరొకటి ఉన్నదిరా, దానిని నువ్వు ప్రయత్న రూపకంగా పట్టుకోవాలని చెప్పేసి అని గురుదేవుడు మనకి దాన్ని పట్టింపజేస్తూ ఉన్నాడు. తత్కారణంగా ఈ నాలుగో మనం ప్రయాణించి యోగ సమాధి యొక్క ఆనందాన్ని పొందే అవకాశం మనకి ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా మూడింటిని పట్టుకోవటం లాంటి విధానం లోకంలో జన్మతః అందరికీ వచ్చేశాయి. మూడు త్రోవలది సాకారం, మూటి నడుమను శ్రీకారం, సుచేదంతయు సాకారం, చూపు నిలిపితే నిరాకారం అన్నట్లుగా ఈ ప్రకారముగా జాగరణాధిక స్థానత్రయము దాటి, ఇది నాలుగవ అనుభవము. యోగ సమాధి అనుభవములో శమీక మహర్షి ఉన్నాడనేటువంటి యొక్క మాట. ఆయన అనుభవానికి, ఆయనకున్నటువంటి యొక్క నామకరణానికి ఒక అన్వయం ఉందన్నమాట. శమీకుడు ఎందుకన్నామంటే, శమి అంటే మొత్తం ఉపశమింపజేయటం. సర్వేంద్రియములో కూడా ఆయన ధ్యానం ద్వారా ఉపశమింపజేశాడు కాబట్టి ఆయనకి శమీక మహర్షి. శమి అంటే ధ్యానం ద్వారా మొత్తం లయింపజేశాడు కాబట్టి సార్థక నామం. పూర్వకాలంలో వాళ్ళ స్వభావాలను బట్టే పేర్లు వచ్చాయన్నమాట. అప్పటి కాలంలో అన్ని కూడా పేర్లు వాళ్ళ స్వభావాలను బట్టే పేర్లు అనేటువంటివి ఏర్పడేవి. అట్లాగా శమీక మహర్షి అంటే ఉపశమింపజేశాడు, సర్వేంద్రియములను కూడా ఉపశమింపజేశాడు కాబట్టి శమీక మహర్షి. జాగరణాధిక స్థానత్రయము దాటి పరమమై ఉండెడి పదము తెలిసి ఎప్పుడైతే ఈ మూడవస్థలు కూడా దాటావో ఏముంటుంది అక్కడ? నాలుగవ అనుభవం, యోగ సమాధి బ్రాహ్మీ అనుభవము. అది మూడు దాటితే చాలు. ఆ తర్వాత ఉండేదేమిటి నీకు? బ్రాహ్మీ అనుభవం. అట్లా భగవద్గీత 13వ అధ్యాయం పేరు, 14వ అధ్యాయం పేరు 3 గుణత్రయం, గుణత్రయోగం. ఆ 14 దాటు తర్వాత ఉండేది ఏమిటంటే 15 పురుషోత్తం ప్రాప్తి యోగము. అట్లా ఇక్కడ కూడా ఈ 3 అవస్థలు దాటితే నీకు ఉండేది యోగ సమాధి. కాబట్టి పరమమై ఉండేది పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై బ్రహ్మభూతత్వ. ఆ విధముగా బ్రాహ్మీ అనుభవం గమనించండి. భాగవతం ఎలాంటి భావాలు మనకు అందిస్తుందో గమనించవచ్చు. భక్తి భావాన్ని ఊతగా చేసుకున్నాడు, జ్ఞాన భాగాన్ని ఆయన అందిస్తున్న పరిస్థితి ఎక్కడ గమనించాల్సిన అంశం ఏమి. కాబట్టి ప్రకారంగా భక్తిని ఎరగా అందించి అందరినీ కూడా జ్ఞానంలో నిక్షిప్తం చేయటమే భాగవతం యొక్క ఉద్దేశం. ఆశ పెట్టండి వాడు ఏ పని చేసేవాడుగా. ఆశ పెట్టాలి. పిల్లగాడికైనా తల్లి ముద్ద తినిపించాలంటే చంద్రుని చూపించి ఏదో ఆశ పెట్టి భోజనం చేయిస్తుంది. అట్లాగా మానవుడికి ఏంటంటే ఒక ఆశ చూపించాలి, దాని ద్వారా మరి మరొక అంశాన్ని అందింపజేయాలి. కాబట్టి కథాంశమును ప్రధానంగా పెట్టుకుని దాని ద్వారా జ్ఞాన మార్గాన్ని మానవాళికి అందించడమే భాగవతం యొక్క ఉద్దేశం. మానవునికి ఉన్నటువంటి వ్యాధి, ప్రధాన వ్యాధి భవవ్యాధి. ఈ భవవ్యాధి కారణంగా వాడికి 2 వ్యాధులు వస్తూ ఉన్నాయి. శారీరకమై ఉన్న రుగ్మతులు, సూక్ష్మదేహముగా ఉన్న మనోవ్యధలు. శారీరక వ్యాధులు, మానసిక వ్యధలు.
ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని చెప్పనంటే లోన ఉన్నటువంటి కారణదేహం భవవ్యాధి ఉండటం వల్ల. ఈ భవవ్యాధి పోతే ఈ 2 వ్యాధులు పోతాయి మానవులకి. వాడికి శారీరక సంబంధ రుగ్మతలు లేవు, మానసిక సంబంధ వ్యధలు లేవు. రెండింటి కారణం ఏంటయ్యా అంటే లోన ఉన్నటువంటి కారణదేహం అది భవవ్యాధి. కాబట్టి ఈ భవవ్యాధికి ఏమిటి ముందు అంటే అద్వైత అమృత వర్షిణి భగవద్గీతే భవద్వేషిణి. అద్వైత అమృతము భవద్వేషిణి. భవ అనగా పుట్టుక, ద్వేషం లేకుండా చేసేది. కాబట్టి అలాంటి యొక్క మరి ఆ జ్ఞానాన్ని ఇవ్వాలంటే వీళ్ళు అందుకునే స్థితిలో లేరు. కేవలం జ్ఞానం బోధించావు అంటే అందరూ దూరం అయిపోతారు. కాబట్టే వాళ్ళకి భక్తిని చూపించారు. పిల్లవానికి ఉన్నటువంటి యొక్క వ్యాధి, ఆ వ్యాధి పోవాలంటే మెడిసిన్ మందు వేయాలి వాడి నోట్లో. వాడు నోరు ఇప్పరా అంటే ఇప్పడవాడు, ముందు మింగడ అంటే ముందు మింగడవాడు. కనుక వానికి ఇష్టమైనది ఏమిటి అంటే మరి ఉంటాయి కొన్ని పదార్థాలు, స్వీట్ పదార్థాలు ఉంటాయి. బెల్లం చూపించింది, లడ్డు చూపించింది, మైసూర్ కోప్ చూపించింది, జాంగ్రీ ఏవో ఉంటాయి కదా. ఆయన ఇదిగోరా మైసూర్ కోప్, లేదు ఇదిగో జాంగ్రీ అని చెప్పని చూపించింది. అది తింటాను నోరిప్పాడు, నోట్లో బిల్ల పడేసి మింగరా అని చెప్పింది. అది తల్లి ఆ ప్రకారంగా వానికి ఏంటంటే ఆ మందు వేస్తే వాడి వ్యాధి పోతుంది. కాబట్టి ముందు మింగరా అంటే మింగడ కనుక వాడికి ఇష్టమై ఉన్న పదార్థాన్ని చూపించి నోరు తెరిపించి నోట్లో బిల్లేసి నీళ్లు పోసి మింగరా అని చెప్పనే విధానం. అట్లాగా ఆ లోకంలో మానవులు కూడా అద్వైతం అనేటువంటి ఔషధం భవవ్యాధికి మందు, మెడిసిన్. దాన్ని వింటాడా అంటే వినడు. అద్వైతం అని చెప్పి అనగానే నిద్ర వచ్చేస్తుంది వాడికి, దూరంగా పారిపోతాడు. మరి ఎట్లా ఏం చేయాలి వీడిని అని చెప్పానంటే తల్లి ప్రకారంగా జాంగ్రీ వాడికి చూపించి బెల్లేసిందో అట్లాగా కొంత రమణీయంగా ఉండేటువంటి యొక్క అంశాలను ముందు పెట్టి దాని ద్వారా జ్ఞాన భాగాన్ని అందించడమే భాగవతం యొక్క ఉద్దేశం. కాబట్టి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై అతిథిజడు తన్నావరింప బ్రహ్మభూతత్వ సంప్రాప్య బ్రహ్మభూతత్వ యోగము ద్వారా ధ్యానము ద్వారా బ్రహ్మభూతత్వ బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొంది ఉన్నటువంటి మహర్షి తన ఆశ్రమంలో యోగ సమాధిలో పూర్ణముగా పరిపూర్ణముగా బ్రహ్మానందంలో మునిగి ఉన్నటువంటి వాని వద్దకు వచ్చి పరీక్షణ మహారాజు శోషిత తాలుడగుచూ నిండి తడిలేక కుత్తుక నిలుగుడింత మంద భాషల నిట్లను మనుజ విభుడు నిండి తడిలేక నాలుక అంతా పెడచగట్టిపోయింది. దప్పి గలవాడి దప్పికతో ఉన్నాడు. ఏదైనా జలం వేసి తాగుదామని చెప్పి ఉద్దేశంతో ఆశ్రమానికి వచ్చి ఆ ప్రకారంగా ఆయనతో ఈ విధంగా మాట్లాడబోతూ ఉన్నాడు పరీక్షణ మహారాజు. మహనీయ గుణ గరుషుల గుణం మునిశ్రేష్ఠులకు మునికల పురాణ వ్యాఖ్యాన సమేతుండైన సూతుండిట్ల నెయ్యనట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్ష నరేంద్రుడు. కాబట్టి ఆ పరీక్షణ మహారాజుకి ఇలాంటి విధానంగా ఎందుకు దక్కిందయ్యా అని చెప్పనంటే దాని వృత్తాంతాన్ని మనం కొంచెం తీసుకుందాం. అదైన తర్వాత సప్తమ స్కందం తీసుకుందాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.